హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో బ్రేక్ఫాస్ట్ కోసం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే పెసరపప్పుతో దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. పెసరపప్పు ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు ఎంత బాగా నానబెట్టుకుంటే దోశలు కూడా అంత మెత్తగా వస్తాయి. 1 అవర్ తర్వాత పెసరపప్పు ఇలా బాగా నానిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పెసరపప్పు నానబెట్టుకునే టైం లేకుంటే అప్పటిదప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇలా పప్పు మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో పెసరపప్పు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పు పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం బౌల్లోకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో పిండి ఇలా కలిపి పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్తో మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దోశల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దోశ పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. సో దోశ ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండి మొత్తం ఇలా దోశల్లాగా వేసుకొని ఇలా పల్లీ చట్నీతో కానీ లేదా మీ దగ్గర ఉండే ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదండి పెసరపప్పు దోశ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.